తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ నేటికి నెల రోజులు గడిచిపోయింది. నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంది, ప్రజలకు ఇచ్చిన మాట ప్రజాపాలన వాటన్నింటికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటారు అనే అంశానికి సంబంధించి మనం జక్రాన్పల్లి మండలంలో రైతుల వద్ద ఉన్నాం. చెప్పండి, రైతులు ఏమనుకుంటారు చెప్పండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నెల రోజులు గడిచింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ అమలులు కానీ మీ రైతులకు చేస్తున్న సంక్షేమ పాలన కానీ ప్రజాపాలన అంశాలకు సంబంధించి పార్టీ నడుస్తున్న వ్యవహారం కానీ ఎలా ఉంది నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ? ఈ నెల రోజుల పాలనలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రిగా చాలా బ్రహ్మాండంగా ప్రజలకు వెళ్ళిపోతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీ స్కీమ్లలో ఫస్ట్ క్యాబినెట్లోనే మన ఏదైతే బస్సు ఫ్రీ అని అన్నామో బస్సు కూడా ఫ్రీ, మహిళలందరూ బ్రహ్మాండంగా తీర్థయాత్రలకు కూడా పోతున్నారు. హాస్పిటల్ నిజామాబాద్ కానీ ఇక్కడ హైదరాబాద్ కానీ ఏంటంటే ఫ్రీగా వెళ్ళేస్తున్నారు. రెండోది హాస్పిటల్లో 10 లక్షల రూపాయలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రకటించడం వలన బ్రహ్మాండంగా రోగులకు కూడా ఏదైనా అవసరం పడితే మన పక్కపూట మన తొరిగొండ గ్రామంలో ఒక వ్యక్తికి అవసరం పడితే ఇమ్మీడియట్లీ ఆ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు 5 లక్షలు ఎల్ఓసి ఒకటే గంటలు ఇప్పించిండు. అది చాలా గ్రేటు. ఈరోజు కూడా క్యాబినెట్లో ముఖ్యంగా ఇంకా ఆ 4 హామీలు ఏవైతే ఉన్నాయో సిలిండర్లు అంటుండు, మరి ఒకటి సిలిండర్లు కూడా ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఉచిత కరెంటు కూడా 200 యూనిట్ల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వ్యవసాయ శాఖ మంత్రి వారు రైతు బంధుకు సంబంధించి ఈ రోజు నుంచి నెల రోజులు కంప్లీట్ చేస్తామన్నందుకు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా వ్యవసాయ శాఖ మంత్రి కూడా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే చెప్పండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా అనిపిస్తుంది మీకు రైతులుగా? అంటే గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలే. ఇలా ఉదాహరణ ఈ ప్రజాపాలన ఏర్పడది. ప్రజలను పట్టించుకున్నట్లయితే 2 లక్షల నిజామాబాద్ జిల్లాలోనే 2,23,000 అప్లికేషన్స్ వివిధ రకాలు వచ్చినాయంటే ప్రజలను పట్టించుకోకనే కదా ఇంతవరకు. ఈరోజు ప్రజాపాలన బయటపడ్డాయి. రేషన్ కార్డు లేని కొందరు, బియ్యం కార్డు లేవు, అది ఇండ్లు లేవని కొందరు, అట్లాగే పింఛన్లు లేవని అనేకమైన సమస్యలు. ముఖ్యంగా ధరణిలో కూడా ఒకటి భూమి ఒకటి పేరు మీద రాజకీయ నాయకులు, లోకల్ నాయకులు అందరూ కలిసి డబ్బులు తీసుకొని అట్లా వేసారు కాబట్టి ధరణి కూడా ఫెయిల్ అయింది. ఈరోజు ధరణి గురించి కూడా ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతామన్నాడు కాబట్టి ఖచ్చితంగా ధరణి కూడా తొందరలోనే అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పేసి తెలియజేస్తాం. మీరు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వము నెల రోజులు గడిచిపోయింది. అంటే 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 9వ తారీఖు నాడు పథకాలు ఇచ్చిన హామీల్లో భాగంగా అమలుకు శ్రీకారం చుట్టారు. మొదటగా ఫ్రీ బస్సు, ఆరోగ్యశ్రీ, దాంతోపాటు ప్రతి అంశాన్ని ప్రతి పథకాన్ని అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఎలా ఉంది, ప్రజాపాలన కూడా అయిపోయింది, దానికి సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరించారు. రైతులుగా మీరు ఏమంటారు? రైతులుగానే కాదు, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి గీత కార్మికులు అయితేంది, రైతులు అయితేంది, ఎవరైనా సరే బానిస సంఖ్యలు తెగిపోయి స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చినామని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళం ఫీల్ అవుతున్నాం ఇక్కడ. ఎందుకంటే చూసుకున్నట్టయితే గత 7 సంవత్సరాలుగా 9 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్లో 7 సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉండే. ఈరోజు గెలవంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాట ప్రకారంగా 6 గ్యారంటీలు, వాటితో పాటు ఇచ్చిన హామీలు అన్నిటికీ అమలు దిశగా మొదలే చెప్పిర్రు ముఖ్యమంత్రిగా. 100 రోజులు మాకు సమయం కావాలి, 100 రోజుల్లో ఒక్కొక్కటిగా ఖచ్చితంగా అన్నీ అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. దీన్ని ప్రతిపక్షాల వారు కూడా గమనించాలా. మరీ గెలిచి నెల కాకముందే, వారం కాకముందే ఏమా అని అడగకుండా జనాలు అందరూ మంచి సానుకూలంగా ఉన్నారు. ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఉద్యోగులకైతేంది ఈ 9 ఏళ్ళ ఏ ఒక్క రోజు కూడా, ఒక్క నెలలో కూడా సరైన టైంకు జీతాలు రాలేవు. అదే రేవంత్ రెడ్డి గారు గెలవగానే ఈ జనవరి 4వ తారీఖు నాడే ఉద్యోగులందరికీ జీతాలు ఇవ్వడం, అది ఎంతో తన ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తుండో ఇది చెప్పగానే చెప్తుంది. ముందు కూడా ప్రతి ఒక్క హామీ ఖచ్చితంగా అమలవుతుంది. అందరం సంతోషంగానే ఉన్నాం. రైతులకు కూడా తాను చేస్తా అన్న 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తా అని చెప్పేసి మొన్ననే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఏ విధంగా చేస్తాడు అంటే కార్పొరేషన్ చేస్తా అన్నాడు. రైతులకు ఇంకేమైనా డ్రిప్ సబ్సిడీలు కానీ అటువంటి ఏదున్నా రైతులందరికీ చేస్తే ఇంకా సంతోషంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు రైతులుగా చెప్పండి, ఒక సాధారణ రైతుగా మీరు ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం ఏం తేడా ఉంది? ఈ ప్రభుత్వంకు గత ప్రభుత్వంకు మస్తు తేడా ఉన్నది. ఇప్పుడు 9 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు లేదు, కొన్ని పింఛన్లు లేవు. అవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రాగానే అవన్నీ ముందుకు నడిచి అవన్నీ పెడుతుర్రు కాబట్టి మాకు రైతులకు కూడా కరెంటు 24 గంటలు అని చెప్తూ 10-12 గంటలకు ఎక్కియలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా 24 గంటలు కూడా ఇయ్యదలిగి సిద్ధం ఉన్నది.
మాకు బాగానే ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత. అంటే మనకు మీరు రైతులుగా కోరుతున్నారు, రైతులకు 24 గంటలు కరెంట్ అవసరమా? అంటే గత ప్రభుత్వం చెప్పింది 24 గంటలు, అప్పుడెప్పుడైనా నచ్చింది 24 గంటలు? అప్పుడు ఎప్పుడు లేదు. ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక 3 నెలలు 4 నెలలు 24 గంటలు ఇచ్చిండు. తర్వాత 12-16 గంటలకు ఎక్కియలేదు. రైతులకు కరెక్ట్ డే నైట్ అంటే ఒక 16 గంటలు మస్తు సరిపోతుంది. ఖాళీ మాటలకే చెప్పుకున్నారు 24 సిగ్గు లేకుండా. ఇప్పటికీ మొన్న ఓడిపోయిందాకా కూడా 24 గంటలు ఇస్తున్నాం అంటాడు. ఇప్పటికీ కేటీఆర్ ఇంకా అసెంబ్లీలో మేము 24 గంటలు ఇచ్చినాం, మేము అది చేసినాం ఇది చేసినామని ప్రభుత్వం మీదకి వచ్చి 4 రోజులు కాలేదు. వీళ్ళు ఇంతగానో ఎగిరెగిరి పడే అవసరం లేదు. కూలిపోయిన బాధతోని అసెంబ్లీలో కూడా అంతగానము ఎగిరెగిరి పడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మొత్తానికి చూసుకోవచ్చు, రైతులైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఎలాంటి ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. అయితే రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడంతో ప్రజాపాలన అనేక వేల కొద్ది దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా రైతులందరికీ కూడా ఇప్పుడు నెల రోజుల పాలన ఏదైతే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు కాబట్టి దాంతోపాటు ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన గ్యారంటీలో భాగంగా అన్ని త్వరిత 100 రోజుల్లో అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి మేమందరం హ్యాపీగా ఉన్నామని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు యు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.